ప్రాంతాల నుంచి ఎన్నో చెట్లను వేర్లను తాకుతూ వస్తూ ఉంటుందండి ఆ వాగు పేరండి పాములేరు అనే వాగు. ఆ వాక్కి మా డ్రైవర్ గారికి ఎటువంటి సంబంధం లేదు. మెయిన్ గా చెప్పాలంటే మీరు బోట్ ఎక్కిన దగ్గర నుంచి అసలు ఎప్పుడైనా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి అందమైన ఎత్తైన వంపు సంపులతో కూడిన వ్యూ పాయింట్ పాపీ హిల్స్ పాపికొండల అందాలన్నీ కూడా మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి సార్. ఇక్కడ నుంచి మన జర్నీ రైట్ సైడ్ లో, ఓకేనా. ఇక్కడ మనకి గోదావరి వచ్చేసి ఎల్ షేప్ లో ఉంటుందండి, క్యాపిటల్ ఎల్ షేప్ లో ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మన జర్నీ పాపికొండల అందాలోకి జస్ట్ 1 minute లో స్టార్ట్. సరే, ఈ పాపికొండల మధ్యలో వెడల్పు చాలా తక్కువగా ఉంటుందండి, చాలా లోతుగా ఉంటుందండి, చాలా ఇరుకైన ప్రాంతం, చాలా లోతైన ప్రాంతం. ఆన్ ది స్పాట్ లో ఈ పాపికొండల మధ్యలో లోతు వచ్చేసి 1 నుంచి డైరెక్ట్ గా ఒక 600 అడుగుల లోతు ఉంటుందండి. జోగా సార్, నిజంగా 1 to 600 feet ఉంటుందండి. ఎవరికైనా డౌట్ ఉందా? ఎవరికైనా డౌట్ గా ఉంటే డిగ్గి కలుసుకోవచ్చు. డౌట్ ఉన్న వాళ్ళు ఆధార్ కార్డు తెచ్చారా? అది మా డ్రైవర్ గారికి ఇచ్చి ఇంటికాడ ఇచ్చేస్తా. సరే, ఇక్కడ నుంచి మనకి పాపికొండల అందరన్నీ స్టార్ట్ అవుతున్నాయి. ఫోటోస్ వీడియోస్ తీసుకోవడానికి మన బోట్ కెప్టెన్ గారు చాలా మంచోళ్ళండి. ఒక 20 minutes టైం కేటాయిస్తున్నారు సార్. అంటే వచ్చిన దగ్గర నుంచి అలాగే కూర్చొని ఉంటున్నారు. అలా ఏం వద్దులే కానీ బాబు, అలా ఫొటోస్ వీడియోస్ తీసుకోమని చెప్పి ఇప్పుడైనా మనకి పర్మిషన్ ఇచ్చారండి మన బోట్ కెప్టెన్ నాగు గారికి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే బాగుంటుందండి. కుదిరితే ఒక 5,000 అప్పు ఇవ్వండి ఆయనకి. మళ్ళీ ఇవ్వడండి. సరే, ఇక్కడ నుంచి మనకి పాపికొండల అందరూ స్టార్ట్ అవుతున్నాయి. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవాలనుకుంటే చక్కగా ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు. టుడే బోటు ప్రయాణం మంది. ఫొటోస్ ఎక్కడ దిగొచ్చమ్మా మీ ఇష్టం. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్, లెఫ్ట్ లో రైట్ లో. బోటు ప్రయాణం మంది, ఎక్కడైనా దిగొచ్చు. ఓకేనా. కొంచెం సైడ్ గా ఉండి ఫొటోస్ దిగితే డ్రైవర్ గారికి వేగాన్ని పడుతుంది మేడం. ఓకేనా. ఇక్కడ నుంచి మనకి పాపికొండలు స్టార్ట్. ఈ పాపికొండల లొకేషన్ మీ అందరి కోసం మా 300 FM కీర్తన సూపర్ ఎక్స్ప్రెస్ లో మీ అందరి కోసం మంచి బ్యూటిఫుల్ సాంగ్. అంతవరకు వినేది ఉల్లాసంగా అండ్ ఉత్సాహంగా. మేడం, పిల్లలు జాగ్రత్త అండి, చేయట్టుకోండి అమ్మ. ఓపెన్ చేస్తుంటే మీరేనే కాదు అందరూ కూర్చోండి కదా మేడం. కూర్చోండి అమ్మా, కూర్చోండి. పర్లేదు, చెప్పులు తీసేసి వదిలేస్తే పర్లేదు కదా, కూర్చోండి.
నడుముదాన